హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ టిఫిన్ సెంటర్‌లో చేస్తారు కదండీ! ఇడ్లీ సాంబార్ అని. అలా మనం ఇప్పుడు ఇడ్లీ సాంబార్ అయితే తయారు చేసుకుందామండి. చూడండి ఇడ్లీ సాంబార్ అనేది ఎలా ఉందో. మనం ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా సాంబార్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ముందైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోండి. పోపు అనేది కొంచెం వేగాలి కదా! అందుకని జీలకర్ర కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకోండి సన్నగా. అలా వాటిని వేసేయండి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసేయండి. కొంచెం ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీంట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని పోపులో వేసేసుకోండి. అలా వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం పోపులో వేగితే ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి. మంచి స్మెల్ కూడా మనకు వస్తుంది బయటికి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత దీంట్లో 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేయండి. కరివేపాకు రెమ్మలు కొంచెం చిటపటలాడించిన తర్వాత దీంట్లో చిటికెడంత ఇంగువ కూడా వేయండి. టిఫిన్ సెంటర్‌లో సాంబార్‌లో ఇంగువ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి. మనం సాంబార్‌లో వేసుకున్నా కూడా ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి. చాలా హెల్తీ కూడా ఇంగువ అనేది. ఇప్పుడు దీంట్లో చిటికెడంత పసుపు కూడా వేసేయండి పోపులోనే. ఇప్పుడు ఒకసారి మనకు కలబెట్టండి అంతా కలుపుకోండి అంతా. పోపునంతా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత కొంచెం పోపు అనేది వేగిన తర్వాత దీంట్లో ఒక టమాటా నేను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. సాంబార్లోకి ఆనియన్స్ కానీ టమాటా కానీ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. అలాగే పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసిన తర్వాత మనము టమాటా అనేది మెత్తబడే వరకు మూత పెట్టేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టండి ఒక 2 నిమిషాలు. చూడండి టమాటా అనేది మెత్తబడిపోయింది కదా! ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంత బాగా. అలాగే దీంట్లో కారం కూడా వేసేయండి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే నేను ఒక నిమ్మకాయంత చింతపండు తీసుకున్నానండి. దాన్ని తీసుకొని అలా పిసికి అందులో పోసేయండి చింతపండు రసం అనేది. కొంచెం కలుపుకోండి ఇప్పుడు. కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి శనగపిండిలో మొత్తము. అలా స్పూన్తో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం పోసేసుకోవాలి. అలా కొంచెం పోసుకున్న తర్వాత కొంచెం కలపాలండి. ఎందుకంటే గడ్డ కట్టిపోతుంది. కొంచెం కలుపుకున్న తర్వాత మరికొన్ని వాటర్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పోయాలండి. మరీ చిక్కగా ఉండకూడదు కదా! చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసాం కదా! ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ గడ్డ కట్టకుండా చూసుకోవాలి. అలా కలుపుకుంటూ కొంచెం పొంగొచ్చే వరకు చూసుకోవాలండి. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం సాంబార్ అనేది స్వీట్‌గా ఉంటేనే బాగుంటుంది కదా! మనకు అందులో బెల్లం వేస్తారండి టిఫిన్ సెంటర్‌లో సాంబార్‌లో. చూడండి కొంచెం బాయిల్ కావాలి. ఒక 5 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుందండి. అలాగే దీంట్లో వేయించి పొడి వేసుకున్న ధనియా పౌడరు, జీరా పౌడర్ కూడా వేసేయండి. అలా వేసి కొద్దిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనకు పొంగొచ్చే వరకు కూడా బాయిల్ అనేది చేసుకోవాలండి సాంబారు. అలాగే ఆయిల్ అనేది బయటికి రావాలి సాంబారులో. చూడండి మనకు కొద్దిగా పొంగొస్తుంది కదా! అలా బాయిల్ కావాలండి. అప్పుడే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి. పొంగిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పొంగిన సాంబార్లో చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఇడ్లీ సాంబార్ అనేది కూడా తయారైపోతుంది. చూడండి కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా! ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఇడ్లీలోకి పోసుకుంటే
సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకైతే ఇది. మీరు ఒకవేళ ట్రై చేసేదుంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.